వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం HTML5 వీడియో ప్లేయర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్లగిన్ని ప్లస్ దీనివల్ల యూజెస్ ఏంటి చూద్దాం. సో ఇంకోటి మనం సెక్యూర్గా కూడా మన వీడియోస్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ప్లగిన్ ద్వారా. సో దీని పర్పస్ సెక్యూర్ HTML5 వీడియో ప్లేయర్ అనే ప్లగిన్ని సెట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే సెక్యూర్ HTML వీడియో ప్లేయర్ ప్లగిన్ ఉంది. ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ని క్లిక్ చేసుకుంటే మీకు చాలా ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి. ఇవేం అవసరం లేదు, కానీ ఫస్ట్ యాక్చువల్గా నాది మంచి హోస్టింగ్, నాది వీడియో హోస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ ఈ ఫోల్డర్లోకి వెళ్ళి అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే, vnkTech.in/videos అనే ఫోల్డర్ చూడండి. ఇక్కడ ఫైల్ జిల్లాలో వీడియోస్ అనే ఫోల్డర్ ఉంది కదా. సో ఇందులోకి అప్లోడ్ చేసి అట్టు పెట్టాను నేను ఒక వీడియోని. చిన్న వీడియో 10 minutes ఉంటుంది, 10 seconds. సో ఆ వీడియో vnkTech.mp4. సో నేను ఈ వీడియోని నా పోస్ట్లోకి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో చేయాలి అనుకుంటే ఇక్కడ హెల్ప్ తీసుకోండి. హెల్ప్లో మీరు వీడియోని అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇలా తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే వేరే లొకేషన్లో ఉంటే, వీడియోస్ కాకుండా వేరే లొకేషన్ ఉంటే ఆ లొకేషన్ నేము టు ఇక్కడ వీడియో క్లిప్ నేమ్ ఇస్తే సరిపోతుంది అనమాట. రైట్. సో నేను ఈ కోడ్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ న్యూ పోస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మై వీడియో అని పెడుతున్నాను. ఇక్కడ టెక్స్ట్ వ్యూలోకి వచ్చి ఈ వీడియోని, ఈ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. స్క్వేర్ బ్రాకెట్ వీడియో ఫైల్ ఈక్వల్స్ టు మై క్లిప్. మన ఇక్కడ వీడియో నేమ్ ఏమన్నది VNKTech. మీరు ఎక్స్టెన్షన్ అవసరం లేదు, MP4 ఏది అనేది చూడండి. VNKTECH. సో VNKTECH ఇక్కడ నేను రాంగ్ చేశాను, VNKTech1 అని పబ్లిష్ చేస్తున్నాను. సో వీడియో ఉంటుంది అక్కడ. వీడియోస్ లొకేషన్లో VNKTech1 అనే వీడియో లేదు కాబట్టి మనకి ఇప్పుడు ప్లే అవుతుందా? ప్లే అవుతుంది. రైట్. సో ఇలా కాకుండా VNKTech సో వీడియో రైట్ అప్డేట్. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేయండి పేజ్ని. సో వీడియో ప్లే అవుతుంది. సో బై డిఫాల్ట్గా వెల్కమ్ టు ద VLR-Train.in. ఇన్ దిస్ వెబ్సైట్. సో యాక్చువల్గా మనం ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి కదా. దీన్ని ఏమంటా అంటే ప్లేయర్ కంట్రోల్స్ అంటాము. బై డిఫాల్ట్గా సైజ్ వచ్చేసి ఈ సైజులో వస్తుంది వీడియో ప్లేయరు. సో మనం ఆ సైజును కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ క్లోజ్ చేస్తాను, లేకపోతే టూల్స్లో సెట్టింగ్స్లో సెక్యూర్ HTML వీడియో ప్లేయర్. సో ఇక్కడ వచ్చేసి మీరు డిఫాల్ట్ లొకేషన్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లేబ్యాక్ ఆప్షన్స్లో డిఫాల్ట్ హైట్ విడ్త్ని కూడా మార్చుకోవచ్చు. ప్రీలోడ్ వీడియో అంటే మనం పేజ్ని ఓపెన్ చేయగానే అది ఆటోమేటిక్గా లోడ్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు తెలిసిందేగా, యూట్యూబ్లో ఇప్పుడు లోడ్ అయిపోతున్నాయి కదా ఆటోమేటిక్గా వీడియోస్. సో ఆటోమేటిక్గా లోడ్ అయిపోయి ఉంది, మరి అందుకే అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రీలోడ్ ఆప్షన్ తీసేస్తే ఇఫ్ చెక్డ్ వీడియో విల్ బి ప్రీలోడ్ బై డిఫాల్ట్. ప్రీలోడ్ అవ్వదు, అప్పటి నుంచి బఫర్ అవటం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆటోప్లే వీడియోని పెట్టుకుంటే మీరు పేజ్ని అది ఓపెన్ చేయగానే ఆ వీడియో ప్లే అయిపోతూ ఉంటుంది. ఎలాంటివి పెట్టుకోకూడదు. లూప్ వీడియో అంటే ఆటోమేటిక్గా లూపింగ్ అయిపోతూ ఉంటుంది, అంటే ఎండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వీడియో ప్లేయర్ కంట్రోల్స్ వద్దనుకుంటే తీసేయండి. ఇవన్నీ కూడా ఆప్షన్స్ మనకి. తర్వాత స్కిన్ కలర్ మీరు ఏది కావాలనుకుంటే అది సెట్ చేసుకోండి. ఓకే, మనం బై డిఫాల్ట్ ఇప్పుడు ఏముంది, రెడ్ కలర్ తోటి ఉంది కదా. ఇప్పుడు నేను బ్లూ కలర్ తోటి రావాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని సేవ్ ఆప్షన్ కొట్టండి. ఒక పేజ్ని రీలోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఓకే, ఈ విధంగా మనం ప్లేయర్ని కలర్స్ వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కంపాటబిలిటీ అనేది ఉంది. సో యాజ్ ఎ ఫీడ్బ్యాక్ వెన్ HTML వీడియో కెనాట్ బి ప్లేడ్ ఆల్వేస్. సో ఎనేబుల్ వీడియో డౌన్లోడ్ లింక్స్ నెవర్ అని పెట్టాను అనుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి డౌన్లోడ్
డౌన్లోడ్ ఆప్షన్ ఇందాక కనపడింది కదా, ఇక్కడ చూడండి సేవ్ వీడియో యాజ్ ఆప్షన్ కనపడుతుంది కదా మనకి. దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఎనేబుల్ వీడియో డౌన్లోడ్ లింక్స్. సో అప్డేట్ చేస్తున్నాను. సేవ్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా వర్క్ అవుతుందో తెలియదు నాకు. సేవ్ వీడియోస్ వర్క్ అవుతుంది. యాక్చువల్గా డౌన్లోడ్ లింక్స్ కింద వస్తుంది కదా, అది రాకుండా కావచ్చు. సో సేవ్ వీడియో యాజ్ వీడియో సేవ్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది. ఈ ప్లేయర్లో మనం మోడిఫై చేయొచ్చు. ఆల్వేస్ నెవర్ ఎనేబుల్ డౌన్లోడ్ లింక్స్, allows you enable or download video cannot be played. Select if download links should be video short code. చూడండి, ఇప్పుడు సేవ్ చేంజెస్ కొడుతున్నాను. Welcome to the VLR-Train.in. సేవ్ వీడియో మనం ఏం చేయొచ్చు, courses available in the internet, software related. రైట్. So always fall back when HTML video cannot be played. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ V2/VIMU ఉంది యాజ్ ఏ ఫాల్ బ్యాక్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను యూట్యూబ్ వీడియోని ఎంబెడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని ఎంబెడ్ చేయాలనుకుంటే ఈ కోడ్ని తీసుకొచ్చి యాక్చువల్గా ఇది సింటాక్స్, స్క్వేర్ బ్రాకెట్ వీడియో యూట్యూబ్, తర్వాత ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీన్ని ఇక్కడ మన కోడ్లో ఇది చేస్తే యూట్యూబ్ నుంచి బై డిఫాల్ట్గా కోడ్ వచ్చి ప్లే అవుతుంది అన్నమాట. మై వీడియో వ్యూ పోస్ట్ చూడండి, ఇప్పుడు యూట్యూబ్ నుంచి వీడియో ప్లే అవుతుంది. ఈ విధంగా మనం వీడియో ప్లేయర్ని, HTML వీడియో ప్లేయర్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది కాకుండా మనకి హెల్ప్లో చూసినట్టయితే మీరు వేరే లొకేషన్లో ఎక్కడన్నా ఉన్నాయనుకుందాం, వాటిని ఎలా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అంటే వీడియో MP4, తర్వాత వచ్చేసి ఏదైతే వీడియో లొకేషన్ ఉందో ఎంటైర్ లొకేషన్ తీసుకొచ్చుకుని ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది పెడుతున్నాను నేను, ఏమవుతుందో చూడండి. ఈ కోడ్ మొత్తాన్ని అంటే నా వీడియో ఎక్కడ ఉంది, వీడియో -js-gencoder అనే చోట ఉంది. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుని చూసుకుంటే మీరు ఎఫెక్టివ్గా వీడియో ప్లేయర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ కోడ్ ఇప్పుడు పేస్ట్ చేసి అప్డేట్ కొడుతున్నాను. సో వ్యూ పోస్ట్ చూడండి, బై డిఫాల్ట్గా వచ్చిన వీడియో ఉంది ఇక్కడ. So thanks for listening.